ఇక 686 లో డీటెయిల్స్ చూస్తే బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, ఏపీ తెలంగాణ రెండు వాడుకోవచ్చునన్నారు. కృష్ణా నదిలో మాత్రమే నీళ్లు తక్కువయ్యాయి. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చంద్రబాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను ఏనాడు అడ్డు చెప్పలేదు. తెలంగాణ పైభాగంలో ఉన్నది, కింద ఉన్న ఏపీ నీళ్లు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామంటే రాద్ధాంతాలు అభ్యంతరాలు ఎందుకు అని అడిగారు. తెలంగాణలోనూ ప్రాజెక్టులు కట్టాలి, ప్రజలు రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అంతేకాని ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు, బనకచెర్లపై చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. బనకచెర్ల ప్రాజెక్టు నీరు ఇటు గోదావరిలో నీరు పుష్కలంగా ఉందని, ఇటు తెలంగాణ అదేవిధంగా ఏపీ రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాద్ధాంతాలు చేసుకోవడం, ఒకరికి ఒకరు కొట్టుకునే విధంగా ఈ ప్రయత్నాలు మానుకోవాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా కృష్ణా నదికి సంబంధించి ప్రస్తుతం నీటి మట్టం అయితే చాలా తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏదైతే కేంద్ర ట్రిబ్యునల్ గోదావరి జలాల విషయంలో తీర్పు ఎలా ఇస్తుందో అలాగే రెండు రాష్ట్రాలు కూడా కట్టుబడి ఉండాలని, ఒక స్నేహపూర్వక భావంతో ఈ గోదావరి నీళ్లు సమంగా పంచుకోవాలని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా చంద్రబాబు ఎటువంటి అడ్డు చెప్పలేదని, ప్రజల అభివృద్ధిని అదేవిధంగా రైతుల అభివృద్ధిని కూడా ఏనాడు అడ్డుకోలేదని ఈ చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టు వాటర్ ఉందో ఆ వాటర్ కు సంబంధించి సముద్రంలోకి చాలా నీరు పోతుందని, ఎగువన ఉన్న తెలంగాణ వాడుకోగా మిగిలింది ఏదైతే నీరుందో అది ఏపీకి వెళ్తుందని, ఏపీ నుంచి గోదావరిలో ఈ సముద్రంలో కలిసి నీటిని ఏపీ వాడుకుంటే తప్పేంటని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు కూడా కట్టుకోమని తెలంగాణకి సలహా ఇవ్వడం, అదేవిధంగా ఏనాడు కూడా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పనని, అక్కడ ప్రాజెక్టులు కడితే అక్కడ రైతులు అదేవిధంగా ప్రజలకు కూడా అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంలో చంద్రబాబు తెలపడం జరిగింది. అదేవిధంగా ఏపీకి ఏదైతే తీర్పు ఇస్తుందో ట్రిబ్యునల్, దానికి అనుసంధానంగానే ఇరు రాష్ట్రాలు కొట్టుకోకుండా, ప్రజల దృష్టిలో కొట్టుకోవడం వల్ల, రాజకీయం చేసుకుని కొట్టుకోవడం వల్ల ఇబ్బంది పడతామే తప్ప సమానంగా నీటిని ఏదైతే స్నేహపూర్వ భావంతో రెండు రాష్ట్రాలు మెలగాలని, ఏ రోజు కూడా అభివృద్ధిని అడ్డుకోనని, ఇరు రాష్ట్రాలు కూడా ఈ నీటి పంపకం విషయంలో భవిష్యత్తులో ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా సమంగా పంచుకోవాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. గోదావరి బనకచెర్లపై మాకు ఉన్న ఆందోళనను కేంద్ర మంత్రికి వివరించామని తెలిపారు. ఈ మేరకు బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తుందని ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు. ఇక బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్ చెప్పండి. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల యొక్క ఢిల్లీ పర్యటన అయితే కొనసాగుతారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉమ్మడిగా అఖిలపక్షం నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యర్థన చేశారు. దీనికి సంబంధించి ప్రతి పార్టీకి అతీతంగా తెలంగాణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా పోరాటం చేస్తాం, కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ నిర్మిస్తుంది, దానికి సంబంధించి ఖచ్చితంగా ఆ యొక్క ప్రాజెక్టుకు అనుమతులు లేవు, డిపిఆర్ కూడా లేదని సీఎం రేవంత్ రెడ్డి అయితే సమావేశంలో తెలిపారు. ఖచ్చితంగా ఈ రోజు ఢిల్లీలో జలశక్తి మంత్రి పాటిల్ని అయితే కలిశారు. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ఖచ్చితంగా ఆపాలి, ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ముకుముడిగా నిన్న అఖిలపక్ష సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలి, ఎందుకంటే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. ఒక వైపు చూస్తే ఖచ్చితంగా కేంద్రం కూడా ఏపీలో ప్రతి దానికి అనుమతులు ఇస్తున్నారు. తెలంగాణకైతే అనుమతులు ఇవ్వకుండా కొంత అడ్డుకట్ట వేస్తున్నారు, అయితే కొంత విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏపీ ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళు నిర్మించడానికి పెడితే ఖచ్చితంగా వాళ్ళకు అనుమతులు ఇస్తున్నారు తప్ప తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇదే విషయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యాఖ్యలు అయితే చేశారు. ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగితే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా సుప్రీంకోర్టులోనే తెలుసుకుంటాం, ఎందుకంటే ఈ యొక్క గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ తోటి తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టుకున్నా ఖచ్చితంగా అనుమతులు ఖచ్చితంగా మాకు రావడం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా అనుమతులు ఇస్తున్నారు. మా యొక్క తెలంగాణ ప్రాంతానికి కేంద్రం ఖచ్చితంగా అన్యాయం చేస్తుంది. అయితే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా విమర్శిస్తుంది. తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలి, తెలంగాణ ప్రజలు కూడా సస్యశ్యామలంగా ఉండాలని అయితే కేంద్ర మంత్రి పాటిల్కి అయితే వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా ఢిల్లీలో పెద్దలను అయితే ప్రతి పెద్దలను కలుస్తున్నారు, ఏఐసిసి పెద్దలను కూడా కలుస్తున్నారు, తెలంగాణకు జరిగే అన్యాయాన్ని అయితే వివరిస్తున్నారు. అదే విధంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులైనా అనుమతులు ఖచ్చితంగా ఇవ్వడం లేదు, కొంత సాకులు చెప్పి తప్పించుకోవడానికే ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ క్రమం చేపట్టినా లేకుంటే వారికి నిధులు ఖచ్చితంగా వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లభిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి అయితే అన్యాయం జరుగుతుందని అయితే చెప్పగానే చెప్పారు. నిన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఖచ్చితంగా బనకచెర్ల వ్యతిరేకించాలని అయితే ఆల్ పార్టీస్ మీటింగ్ లో ఏకకంఠంగా చెప్పారు. ఖచ్చితంగా మరొకసారి అయితే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మొండి వైఖరి చూపిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి తెలంగాణకు న్యాయం జరిగే విధంగానైతే సుప్రీంకోర్టులో మాత్రం ఖచ్చితంగా మేము కేసు వేస్తాం, సుప్రీంకోర్టు ద్వారానే మేము తెలుసుకుంటాం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పగానే చెప్పారు. థ్యాంక్ యూ సాల్మన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు 4వసారి ఈరోజు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఆయనను విచారించిన అధికారులు తాజాగా ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సమాధానాలు చెప్పేందుకు మొండికేసినట్టుగా తెలుస్తుంది. పదే పదే అడిగినా చెప్పిన సమాధానమే చెప్తున్నట్టుగా సమాచారం. దీంతో తీవ్ర అసహనానికి గురైన సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తునకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదంటూ త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అదే కోర్టు ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఫోన్ ట్యాపింగ్ వివరానికి సంబంధించి ఆ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారులు అయితే విచారించారు. ఈ రోజు 4వసారి తమ విచారణ అయితే
కొనసాగించేటువంటి పరిస్థితి. ఎట్టకేళ్లకు శిక్షాధికారుల చింతకైతే ప్రభాకర్ రావు చేరుకున్నారు. 4వసారి జరగబోయేటటువంటి ఆ విచారణలో ఆయన పాల్గొన్నారు. ఆ విచారణ చేసేటటువంటి క్రమంలో కావచ్చు, ఆ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో నిజానిజాలు రాబట్టేందుకు శిక్షాధికారులు అయితే ఒకంత విశ్వ ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభాకర్ రావు మాత్రం నోరు మెదపడం లేదు. అదే సందర్భంలో గతంలో ఏం జరిగింది, ఎవరు చెప్తే ఆ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనేటటువంటి మరికొన్ని కీలక అంశాలపై కూడా సిట్ ఇప్పటికే దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ఆ ప్రభాకర్ రావును విచారించేటటువంటి క్రమంలో ఈసారి 4వసారిగా ప్రభాకర్ రావును శిక్షాధికారులతో విచారించారు. అయితే గతంలో మొన్నటికి మొన్న డిఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళు 4వసారి అయితే శిక్షాధికారులు విచారణకు ఆయనను పిలిచినటువంటి పరిస్థితి. అయితే పలు మార్లకు సంబంధించి పలు అంశాలకు సంబంధించి వివిధ రకాలుగా ప్రశ్నలు వర్షం కురిపించినప్పటికీ శిక్షాధికారులకు మాత్రం తాను సహకరించడం లేదు. ఈ క్రమంలో తనకు విచారణకు సహకరించలేనటువంటి ఒక కారణంతో పూర్తి స్థాయిలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది సిట్. ఈ క్రమంలో సిట్ అధికారులు ఒక నిర్ణయానికైతే వచ్చినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఆ రిలీఫ్ ను కాస్త రద్దు చేయమని చెప్పడంతో పాటు అదే సందర్భంలో ఏమాత్రం ఆయన విచారణకు అంగీకరించడం లేనటువంటి మరికొన్ని వాదనలతో ఒక పిటిషన్ మాత్రం సుప్రీంకోర్టులో వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో తరుణంలో నాంపల్లి కోర్టుకు సంబంధించి కస్టోడియల్ విచారణకు కూడా రావాలంటే కూడా దానికి సంబంధించి కూడా ఒక పిటిషన్ మాత్రం శిక్షాధికారులు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే పలు దఫాలుగా విచారించింది. విభిన్న కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పటికీ శిక్షాధికారులకు మాత్రం తాను ఏ రకంగా కూడా సహకరించలేనటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. డిఎస్పీ ప్రణీత్ రావు స్టేట్మెంట్ కావచ్చు, వారి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని అయితే ప్రభాకర్ రావుని ఎట్టకేలకు విచారిస్తుంది సిట్. క్రమంలో సుప్రీంకోర్టు చెంతకైతే ఈ పంచాయతీ వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి సుప్రీంకోర్టు వద్దకు వెళ్లిపోయేటటువంటి పరిణామ క్రమంలో సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తాడా లేదా అని చూడాల్సి ఉంది. పల్నాడుపై ఆయన ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. రప్ప నరుకుతామనే పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని అరెస్టు చేయడంపై వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. పుష్ప సినిమాలో డైలాగులు పెట్టినా తప్పేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని నిలదీశారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల మండిపడ్డారు. అరాచక వాదనలను వెంటబెట్టుకొని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఈ క్రమంలో గత 5 ఏళ్ల అరాచక పాలనను ప్రజలు రఫా నరికేశారని మంత్రి పయ్యావుల ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్ కీర్తి, తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏపీలో ఏడాదిగా కూటమి ప్రభుత్వంతో అటు ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దిగజారిన లా అండ్ ఆర్డర్ పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నాడని, అటు చంద్రబాబు అరాచక పాలన వ్యతిరేకిస్తూ మే 4న జరిగిన ర్యాలీల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజలు భారీగా పాల్గొని పెద్ద ఎత్తున వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారని చెప్పి అన్నారు. అటు పల్నాడు జిల్లాలో పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. రెంటపాళ్ల వెళ్తే ఆ పర్యటన సైతం విఫలం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేశారని, ఆ పర్యటనలో జరిగిన దానిపై అక్రమ కేసులు కూడా పెట్టారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. గతంలో పొదిలి పర్యటనలో కూడా రైతుల సమస్యలకు సంబంధించి అక్కడికి వెళ్లి వాళ్ళ గురించి ఆ కష్టాల తరపు గురించి మాట్లాడితే ఆ రైతులపై రాళ్లు వేసే ప్రయత్నాలు అయితే చేశారు. అటు రైతుల గురించి సమన్వయం, రైతులైతే అక్కడున్న రైతులు మొత్తం సమన్వయం పాటించారు కాబట్టే ఎటువంటి గొడవలు అయితే జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు. ఇటు ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలపై అక్రమ కేసులు పెడుతూ తప్పులు కేసులు కేసులు అయితే పెడుతున్నారని చెప్పి ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సైతం మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ అయితే చేశారు. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు చెవిరెడ్డికి పర్సనల్ గన్మెన్ సైతం ప్రలోభాలకు గురి చేసి బలవంతంగా తప్పుడు వాంగ్మూలం అయితే తీసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే అన్నారు. అటు గతంలో తప్పుడు కేసుల్లో పిన్నెల్ని మాజీ ఎంపీ నందిగాం సురేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. వీరితో పాటు వల్లంనేని వంశీ సైతం అతని మీద కూడా 11 కేసులు అయితే పెట్టి నిన్నటి వరకు జైల్లో అయితే పెట్టడం జరిగిందని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసుని కూడా ఎటువంటి సంబంధం అయితే లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులకైతే గురి చేశారని చెప్పారు. అటు ఇదే కాకుండా మహిళల పట్ల జరుగుతున్న దౌర్జన్యాలకు, దోపిడీలకు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది కేర్ ఆఫ్ గా మారిందంటూ చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో అటు అప్పు కట్టలేదని, చెల్లించలేదని మహిళలను సైతం చెట్టుకు కట్టేసి కొట్టారని చెప్పి అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఏమాత్రం గౌరవం లేకుండా ఆంధ్రప్రదేశ్లో పోయిందని చెప్పి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఇటు మహిళల కంటే అమిత గౌరవం ఉందని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి
అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నామినేటెడ్ పదవులకు కూడా మహిళలకు కేటాయించకుండా కాలయాపన అయితే చేశారు. అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో చట్టం చేసి మరీ నామినేటెడ్ పోస్టులు పదవులను మహిళలకు మాత్రమే కట్టబెట్టామని చెప్పి మరోసారి అయితే గుర్తు చేశారు. వీటితో పాటుగా కరెంటు బిల్లులపైన ప్రభుత్వ ఉద్యోగులపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇస్తామని అయితే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ ఇవ్వకపోగా ఉన్న పీఆర్సీని సైతం నిలిపివేశారని 20,000 కోట్ల రూపాయల వరకు నిలిపివేసి ఉద్యోగస్తులను సైతం మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో అయితే చెప్పారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు తన పాలన గురించి తెలుసుకునేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఎమ్మెల్యేలను కానీ అటు కూటమి ప్రభుత్వ నాయకుల్ని అయితే ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వం యొక్క పాలన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోని నెరవేర్చారా లేదా, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే దాన్ని ఎంతవరకు నెరవేర్చాలో అడగాలని రాష్ట్ర ప్రజలకైతే మాజీ సీఎం విజ్ఞప్తి అయితే చేశారు. అటు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ని సైతం వైఎస్ఆర్సీపీ అందుబాటులోకి అయితే తెస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని, రాష్ట్ర ప్రజల కోసం అందరూ ఇచ్చిన హామీల కోసం అండగా నిలబడతామని చెప్పి హామీ అయితే ఇచ్చారు. కీర్తి, థ్యాంక్ యూ వాసు. ఏపీ మంత్రి నారా లోకేష్ గత 2 రోజులుగా ఢిల్లీలో బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఏపీకి సంబంధించి ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ రోజు యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయర్తో లోకేష్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తుంది. నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కోసం గ్లోబల్ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక అనంతరం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మనసా, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో చాలా బిజీగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక విషయంలో చూసుకునేటప్పటికీ ఇక్కడ ఆంధ్రాలోనే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి విశాఖపట్నంలో అయితే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఒకవైపు ఈ పనుల్లో బిజీగా ఉంటూనే గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో అయితే లోకేష్ చక్కెరలు కొట్టడం జరుగుతుంది. ఢిల్లీలో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసిన తర్వాత ఏవైతే ఏపీకి సంబంధించినంత వరకు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పరిపాలనలో ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవి యథావిధిగా నిలిచిపోయే కనుక తక్షణమే వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి, వాటన్నిటి కూడా పునఃప్రారంభించాలంటూ కూడా ఇప్పటికే లోకేష్ అయితే ఒక కంకణం కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక దీనిలోనే బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోయినాయి వాటన్నిటిని కూడా అనుమతులు మళ్ళీ ఇవ్వాలి, వాటిని త్వరితగతిన వాటన్నిటిని కూడా పూర్తి చేయాలంటూ కూడా ఆయన ఇప్పటికే ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయంలో చూసుకున్నప్పటికైతే ఇప్పటికే విద్యారంగంపై లోకేష్ అయితే తనదైన మార్కు వేసుకోవాలంటూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇతర రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇతర దేశాల్లో కానీ ఏ విధంగా విద్యారంగం అభివృద్ధి చెందుతుంది, విద్యార్థులకి సులువైన పాఠాలను నేర్పించడంలో కానీ లేకపోతే విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఒక పరిజ్ఞానాన్ని అదేవిధంగా అక్కడున్న పరిస్థితులను కూడా అధ్యయనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే చాలాసార్లు కూడా ఇతర దేశాల్లో పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా విద్యా బోధన ఏ విధంగా ఉంది, అక్కడికి సంబంధించినంత వరకు విద్యార్థులకు సంబంధించిన వాతావరణం ఏ విధంగా ఉంటుందని ప్రతి దాని మీద కూడా చాలా వరకు కూడా రీసెర్చ్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే వాటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయి సపోర్ట్లు కూడా తీసుకోవాలి. కనుక దాంట్లో భాగంగానే ఈ రోజు చూసుకునేటప్పటికి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో కూడా మీట్ అవ్వడం జరిగింది. దీన్ని చాలా ప్రాధాన్యత ఈ సమావేశానికి సంబంధించినంత వరకు సంతరించుకుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అక్కడ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఒకవేళ కానీ విద్యా వ్యవస్థను మరింత పురోగతి సాధించాలి, విద్యార్థులు మరింత చైతన్యవంతులు కావాలనుకుంటే ఏ విధమైన సూచనలు కానీ అదేవిధంగా ఏ విధమైన పాఠశాల బోధన ఉండాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆయనతో చర్చించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఏఐకి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పటికీ ఏఐ ఒక శక్తివంతమైన ఇదిగా వెదుగుతుంది కనుక ఆ విధంగానే ఏపీ కూడా డెవలప్ అవ్వాలంటే ఏ విధంగా చేయాలి, ఏఐకి సంబంధించినంత వరకు ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి అన్న దాని మీద కూడా పూర్తిగా కూడా ఒక సుదీర్ఘ సమావేశంలో అయితే ఆయనతో మాట్లాడినట్టుగా కూడా వస్తుంది. దాంతోపాటు ఏదైతే ఒక గ్లోబల్ అంతర్జాతీయ చైతన్య వేదిక సంబంధించినంత వరకు కూడా ఏర్పాటు చేయాలి, దీంట్లో అన్ని రాష్ట్రాలతో పాటు దేశాలు కూడా మాకు సపోర్ట్ చేస్తే మరింత ముందుకు వెళ్లేందుకు మాకు అయితే అవకాశం దొరుకుతుందంటూ కూడా లోకేష్ అయితే చర్చించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఒకవైపు
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన కానీ, లేకపోతే ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయించాలంటే ఇప్పుడు కంకణం కట్టుకున్న విషయంలోనే ఆయన అయితే 2 రోజుల నుంచి బిజీగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు రాత్రి కానీ లేకపోతే రేపు పొద్దున్న కానీ మళ్ళీ విజయవాడ చేరుకుంటారు. రేపు సాయంత్రం మళ్ళీ కూడా విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఎల్లుండి పొద్దున్న ఏదైతే 6 గంటలకి యోగా డేకి సంబంధించినంత వరకు యోగాంధ్ర కార్యక్రమం మొదలవబోతుందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రధానమంత్రి మోడీ, మరోవైపు చూసుకున్నప్పటికీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనుక తప్పకుండా లోకేష్ కూడా దీనికి అటెండ్ అవుతారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏవైతే ప్రతిపక్షాలకు సంబంధించినంత ఇప్పటి వరకు లోకేష్ కి ఎటువంటి మాటలు చేతలు కాదు, అదేవిధంగా పనులు చేయడం కూడా చేతలు కాదంటూ కూడా ఏవైతే అక్కడ ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తున్నాడంటూ కూడా ఇప్పటికే చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా లోకేష్ పైన ఒక ప్రశంసల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు సమావేశాలన్నీ కూడా లోకేష్ రాజకీయ పరిపక్వత చెందింది. అదేవిధంగా ఆయన ఏదైతే మంత్రిగా విద్యాశాఖకు సంబంధించి వ్యవహరిస్తున్నారో దీన్ని పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి న్యాయం చేయగలుగుతారంటూ కూడా మొత్తం పలువురు ఇక్కడైతే ఆయనకైతే ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనసా ఓకే, థ్యాంక్ యూ రాజు. ఆపరేషన్ చేయిత కార్యక్రమానికి ఆకర్షితులై అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారు. వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది మావోయిస్టులు ఖమ్మం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇందులో 9 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. వీరితో పాటు 12 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు మొగ్గు చూపు పెడుతున్నారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. ఏదైతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో గతంలో నక్సలిజం అధికంగా ఉన్నదని దాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ఇటు ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు కొనసాగించారు. గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్న ఆ చర్యల వలన అనేక మంది నక్సలైట్లు ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలోనే నక్సల్ దళాల్లో పనిచేస్తున్న కొంతమంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు సమాయత్తమయ్యారు. ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ చేయుత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనజీవన స్రవంతిలో కలిసిన ప్రతి మావోయిస్టు నక్సలైట్ కు తక్షణ ఆర్థిక సహాయంగా 25,000 రూపాయలను అందించడం కొరకు అతనికి అవసరమైన సదుపాయాల సౌకర్యాలను కల్పింపచేసేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానాన్ని అమల్లో తీసుకొచ్చింది. ఇదే విధానాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి మావోయిస్టు నక్సల్ దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులను కలిసి ఈ విధానాన్ని వారు వివరించడంతో ఈ చేయుత పథకానికి ఆకర్షితులై నక్సల్ దళాల్లో పనిచేస్తున్న అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. అందులో భాగంగానే తాజాగానే ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, సుక్మా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దళాల్లో పనిచేసిన నక్సలైట్ 12 మంది భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోవడం జరిగింది. 12 మందిలో 3 మహిళలు, మిగతా 9 మంది పురుషులు ఉన్నారు. అయితే వీరందరికీ కూడా తక్షణ ఆర్థిక సహాయంగా ఎస్పీ 25 రూపాయల చెక్కులను అందింపచేశారు. గత 7 నెలల కాలంలో 294 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోవడం జరిగింది. ఒకవైపు ఆపరేషన్ కగార్ జరుగుతున్న క్రమంలోనే మరోవైపు లొంగుబాటు కార్యక్రమం కూడా కొనసాగుతుంది. దీనిని మరింతగా ప్రోత్సహించేందుకు భద్రాద్రి జిల్లా పోలీస్ అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇటీవల కాలంలోనే దట్టమైన అటవీ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేక ఆయా ప్రాంతాల్లోని గిరిజనులు ఇబ్బంది పడుతుండటంతో 3 కిలోమీటర్ల మేరకు బీటీ రోడ్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు తెప్పించి పోలీసు అధికారులు అక్కడ రోడ్లు వేయించిన పరిస్థితి. నక్సలిజాన్ని పూర్తిగా సమూలంగా నిర్మింప చేసేందుకు ప్రభుత్వం అనేక మార్గాలు తీసుకునే చర్యల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మారుమూల ప్రాంతాల్లోని గిరిజన ప్రజలకు చేరవేసేందుకు పోలీసు అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ అమలు చేసే కార్యక్రమాలు కొనసాగిస్తున్న లొంగుబాటు కార్యక్రమం జరుగుతుందని చెప్పి మనం ప్రధానంగా భావించవచ్చు. థ్యాంక్ యూ రాజేంద్ర.